పోస్టుకు దురదెక్కువ, ఆయన మాటకు దూకుడెక్కువ. మస్క్ గురించి మాట్లాడుకుంటున్న మాట ఇది. ట్రంప్ను అధ్యక్షుడిగా గెలిపించేందుకు మస్క్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. క్లియర్గా చెప్పాలంటే గెలిచింది ట్రంప్ అయినా గెలిపించింది మస్కే. ఓవర్ నైట్ అమెరికాలో పొలిటికల్ స్టార్ అయిపోయాడు. అలాంటి మస్క్ ఇప్పుడు యూరప్ దేశాలను కలేసి మెలేసి కెలికేస్తున్నాడు. వేళ్లే కాదు, ఆ దేశ రాజకీయాల్లో ఏకంగా కాళ్లు పెట్టేసి మంటలు పుట్టిస్తున్నాడు. ఇంతకీ ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఆ అధ్యక్షుల కోపానికి కారణమేంటి? యూరప్ దేశాలను కెలికేస్తున్న మస్క్, పక్క దేశాల రాజకీయాల్లో కాళ్ళు వేళ్లు, రాజకీయాల్లో మంట పుట్టిస్తున్న మస్క్, ఆయా దేశాల రైట్ వింగ్ పార్టీలకు మద్దతు. మస్క్ తీరుపై పలు దేశాధినేతల ఆగ్రహం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయంలో మస్క్ కీలక పాత్ర పోషించారు. వేల కోట్లు ఖర్చు చేయడమే కాదు, ట్రంప్ తరపున ప్రచారంలోనూ పాల్గొన్నాడు. గెలిచింది ట్రంప్ అయినా గెలిపించింది మాత్రం మస్కే. ఇకటు మస్క్కు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. డోజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాధ్యతలిచ్చారు. ప్రభుత్వ సలహాదారుగా ఉండబోతున్నాడు మస్క్. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో చేయాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై డోజ్ టీమ్ సలహాలు, సూచనలు ఇస్తుంది. దీనికి మస్క్ ఒక చీఫ్ అన్నమాట. మస్క్కు ట్రంప్ చాలా ప్రాధాన్యమిస్తున్నాడు. ఏం చేసినా ఎందుకని ప్రశ్నించకపోగా మస్క్కే జై అంటున్నారు ట్రంప్. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి మస్క్ తీరు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులను రెండుగా డివైడ్ చేస్తున్నాయి. ట్రంప్ గెలుపుతో అమెరికాలో పలుకుబడిని, పవర్ను పెంచుకున్న మస్క్ ఇప్పుడు ఇతర దేశాల రాజకీయాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. వేళ్లు కాదు, అక్కడి పాలిటిక్స్ లో కాళ్లు పెట్టేస్తున్నాడు. యూకే, జర్మనీ, ఫ్రాన్స్ ఇలా అన్ని దేశాలను కెలికేస్తున్నాడు మస్క్. యూరప్ దేశాల అంతర్గత విషయాల్లో వేలు పెడుతున్నాడు. ఆ దేశాల్లోని రైట్ వింగ్ పార్టీలకు ఓపెన్ గా మద్దతు ప్రకటిస్తూ ఇతర పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ట్విట్టర్ ద్వారా, సోషల్ మీడియాలో టెస్లా లాంటి సంస్థలతో ఆర్థిక వ్యవస్థలో బలమైన వ్యక్తిగా మారిన మస్క్ వ్యవహారం ఇప్పుడు ఆయా దేశాల్లో కొత్త పంచాయతీకి కారణం అవుతోంది. అమెరికాతో ఆ దేశాల సంబంధాలను దెబ్బతీస్తోంది. ఇప్పటికే రాజకీయంగా సవాళ్లు ఎదుర్కొంటున్న బ్రిటన్ సర్కార్ టార్గెట్ గా మస్క్ చేసిన ఓ పోస్ట్ చిత్ర విచిత్రంగా మారింది. ప్రధాని స్టామర్ ను ప్రభుత్వం నుంచి తప్పించి కొత్తగా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. 2013లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నప్పుడు లైంగిక వేధింపులు, అక్రమ రవాణాకు పాల్పడిన గ్రూమింగ్ గ్యాంగ్ అరాచకాలను నిరోధించడంలో స్టామర్ ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూల్చేయాలని డిమాండ్ చేసి ఆగారా అంటే నిరంకుశ ప్రభుత్వం నుంచి బ్రిటన్ జనాలకు అమెరికా విముక్తి కల్పించాలా అంటూ ఓ పోల్ పెట్టాడు. ఈలాన్ మస్క్ కూడా ఆ రెడ్ లైన్స్, కొన్ని లైన్లు దాటలేదు. డొనాల్డ్ ట్రంప్కి ఏ విషయాలు ముఖ్యమో ఆ జోలికి వెళ్ళలేదు. డొనాల్డ్ ట్రంప్ ఈగోకి, ఆయన పరువుకి, ప్రెస్టీజ్కి ఒక్క మాట తప్పలేదు. డొనాల్డ్ ట్రంప్ చాలా సెన్సిటివ్ మనిషి. ఆయన్ని మించి వెళ్ళిపోతున్నాడు, తెలిస్తే స్నేహం వెళ్ళిపోతుంది అని ఈలాన్ మస్క్ తెలిసి ఆ లైన్ క్రాస్ చేయట్లేదు. ఈలాన్ మస్క్ కూడా ఇంకా ఏం తెలుసు అంటే, చాలామంది ధనవంతులు ఒక పెద్ద రాజకీయ నాయకుని ఎలక్ట్ అవ్వాక మన మాట వింటాడు, మనం డబ్బిచ్చామంటే అది సాగదని ఆయనకు బాగా తెలుసు. ప్రధానిని తిట్టడం ఓ పోల్ పెట్టడంతో ఆగినా ఇంకోలా ఉండేదేమో. బ్రిటన్లోని ప్రతిపక్ష పార్టీ అయిన రీఫార్మ్ యూకే పార్టీకి మద్దతు ప్రకటించిన మస్క్ దానికి భారీ విరాళమిచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ఆ పార్టీకి ఎవరు నాయకత్వం వహించాలో కూడా మస్క్ చెబుతున్నాడంటే డాల్మే కుచ్ కాలా హై అనే చర్చ మొదలైందిప్పుడు. బ్రిటన్తోనే మస్క్ ఆగిపోవడం లేదు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ను మూర్ఖుడని విమర్శించడంతో పాటు ఆయన రాజీనామా చేయాలని మస్క్ డిమాండ్ చేశారు. రైట్ వింగ్ పార్టీగా ముద్రపడిన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. యూరోపియన్ కమిషన్ పైన విమర్శలు చేస్తున్నారు. రొమేనియా ఎన్నికల ఫలితాల్లో జోక్యం చేసుకుని న్యాయమూర్తులను నియంతలని ఆరోపించారు. ఇదే సమయంలో రైట్ వింగ్ నేతలుగా పేరున్న హంగేరీ ప్రధాని విక్టర్ ఓర్బన్, ఇటలీ ప్రధాని మెలోనీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు.
మస్క్ విమర్శలు చేస్తున్న దేశాలన్నీ అమెరికాకు మిత్రులే. అలాంటిది వాళ్లను టార్గెట్ చేసుకుని ఈ బిజినెస్ టైకోన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు కారణం అవుతోంది. తమ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్న మస్క్ తీరుపై ఆయా దేశాధినేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. మస్క్ తీరును యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఘాటుగా ఖండించారు. తన ట్విట్టర్ అల్గారిథంను యూజ్ చేసుకుని మస్క్ ఇతరులపై అబద్ధాలు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇతర దేశాల ఎన్నికలు, రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా విభేదాలకు మస్క్ కారణం అవుతున్నారని ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ ఆరోపించారు. సోషల్ మీడియా ఉండటంతో మస్క్ ఇతర దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, ఇది ఆందోళనకరమని నార్వే ప్రధాని జోనస్ మండిపడ్డారు. ఇప్పుడు మస్క్ కారణంగా ఆయా దేశాలతో అమెరికా సంబంధాలు దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఊరుకున్నంత ఉత్తమం, చూస్తూ ఉండడాన్ని మించి సుఖం లేదంటారు. ఓ వ్యాపారవేత్తగా మస్క్ దీన్ని మరింత ఫాలో కావాలి. అలాంటిదిప్పుడు యూరప్ దేశాల రాజకీయాలను కెలికేస్తున్నాడు. అసలు ఎందుకిలా చేస్తున్నాడనేది ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. అసలు మస్కుకు ఏం కావాలి, ఏం కోరుకుని ఇలాంటి పోస్టులు చేస్తున్నారు? ఆయనకు నచ్చినట్లు ప్రపంచముండాలని, ప్రపంచ దేశాల్లో ఆయనకు నచ్చిన మనుషులు పాలకులుగా ఉండాలని అనుకుంటున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వ్యాపారం మాత్రమే తెలిసిన మస్క్ తీరులో అమెరికా అధ్యక్ష ఎన్నికల తరువాత మార్పు కనిపించడం స్టార్ట్ అయింది. పొలిటికల్ ఇంట్రెస్టులు విపరీతంగా పెరిగిపోయినట్లు అనిపిస్తోంది. అమెరికాలోనే కాదు, ఇతర దేశాల రాజకీయాల్లోనూ వేలు పెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు చేస్తోంది కూడా అదే. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారన్నదే ఇప్పుడు మెజారిటీ జనాల ప్రశ్న. లక్షల కోట్ల వ్యాపారాలు, పైగా అమెరికా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు, ఊపిరి తీసుకునే టైం కూడా ఉండదు మస్క్కు. అలాంటిది పక్క దేశ రాజకీయాలను ఎందుకు గోకుతున్నట్లు? మస్క్కు ఆ అవసరం ఏమొచ్చింది? ప్రపంచాన్ని ఏలాలని అనుకుంటున్నాడా? మస్క్ ట్వీట్లు, మాటలను చూసి ఆ దేశాలు అంతలా భయపడాల్సిన అవసరం ఏముంది? ట్రంప్కు తెలియకుండానే మస్క్ ఇదంతా చేస్తున్నాడా, లేదంటే కలిసే చేస్తున్నారా? అదే నిజమైతే ఎందుకు? వాచ్ ది స్టోరీ. మస్క్ను చూసి దేశాలకు ఎందుకింత టెన్షన్? అసలాయన ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? మస్క్ చర్యల వెనుక స్ట్రాటజీ వేరే ఉందా? మస్క్ మాటల వెనుక ట్రంప్ ఉన్నాడా? మస్క్ తీరు యూరోప్లో చాలా దేశాలను టెన్షన్ పెడుతోంది. ట్రంప్ విజయాన్ని ఆ దేశాలు స్వాగతించాయి. అయితే అతన్ని గెలిపించిన మస్క్ మాత్రం అదే యూరోప్ దేశాలకు మేకులా తయారయ్యాడు. మస్క్ వ్యక్తిగత విదేశాంగ విధానం ఆ దేశాలను టెన్షన్ పెడుతోంది. రైట్ పార్టీలకు బహిరంగంగానే మద్దతు తెలుపుతుండటంతో ట్రంప్ ఆగ్రహానికి గురికాకుండా మస్క్ను ఎలా కంట్రోల్ చేయాలి, ఏం చేయాలో తెలియక ఇప్పుడు యూరోప్ దేశాల అధినేతలు తలలు పట్టుకుంటున్నారు. మస్క్ అంటే ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా టచ్ చేయలేని స్థాయిలో ఉన్నాడు. దేశాలకు అతీతంగా అతని ఫాలోవర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. పైగా ట్విట్టర్ లాంటి పవర్ఫుల్ సోషల్ మీడియా మస్క్ చేతిలో ఉంది. ఓ రకంగా ఈ ప్లాట్ఫామ్ తో రాజకీయాన్ని శాసించొచ్చు. ఇప్పుడు యూరప్ దేశాల టెన్షన్ కూడా అదే. అందుకే మస్క్ వ్యాఖ్యలు, ట్వీట్లు వారికి మరింత ఇబ్బందిగా మారాయి. అమెరికా మిత్ర దేశాలపై మస్క్ వ్యాఖ్యలు నిజంగా ట్రంప్కు తెలుసా, లేదా తెలిసి కూడా తెలియనట్లు ఉంటున్నారా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ట్రంప్ విధానాలను, ఆశయాలను తన పేరు మీదుగా మస్క్ ప్రపంచం ముందు ఉంచుతున్నారా, లేదంటే ఇదంతా అతని వ్యక్తిగత ఎజెండానా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మిత్ర దేశాలపై మస్క్ ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా ట్రంప్ కనీసం రియాక్ట్ కాకపోవడం, చూసి చూడనట్లు ఉండడం వెనుక అర్థం అదేనా అనే చర్చ మొదలైంది. ట్రంప్ లాంటి మిత్రుడు ఉంటే కొత్తగా శత్రువులు ఎందుకనేది యూరోప్ సమాఖ్య పెద్దల మాట. మస్క్ మాటల వెనుక ఇప్పుడు అదే వినిపిస్తున్నట్టు కనిపిస్తోంది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో దూసుకుపోతున్న ట్రంప్ మస్క్ను ముందు పెట్టి తన రెండో దఫా పాలన ఎలా ఉండబోతోందో చెప్పకనే చెబుతున్నారా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యూరోప్ దేశాల రాజకీయాలపై పట్టు సాధించి ఇకపై తన మాటే చెల్లుబాటయ్యేలా ట్రంప్ ప్లాన్ చేస్తున్నారా, మస్క్ను ముందు పెట్టి నడిపిస్తున్నారా అనే ప్రచారం కూడా జరుగుతోంది. అమెరికన్ చరిత్ర 1945 నుంచి ఏంటంటే ప్రపంచంలో ఎక్కడుండా మాకు అవసరం, మా సమస్యలకు సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇవాళ ఈలాన్ మస్క్
ఇంగ్లాండ్ గురించి, లేకపోతే మెక్సికో గురించి, కెనడా గురించి, యూరోప్, యుక్రెయిన్, రష్యా గురించి, చైనా గురించి మాట్లాడుతున్నారంటే అమెరికన్ పబ్లిక్ ఆనందపడుతున్నారు. ఎందుకంటే మన దేశం ఇంత ముఖ్యమైన దేశం, పూర్వం ఉన్న వైభవం అమెరికాకు తీసుకొస్తున్నాం. గత 20-30 సంవత్సరాలు బట్టి ఒబామా, క్లింటన్, బైడెన్ మన వైభవం, మన ఇంపార్టెన్స్ తగ్గించాడు. ఇప్పుడు ఈలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ కలిసి పనిచేస్తున్నారు. యూరోప్లోని చాలా దేశాల్లో ప్రభుత్వాలు రాజకీయంగా సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో తన పోస్టులు, వ్యాఖ్యలతో ఉద్యమాలకు పిలుపునిచ్చినట్లు అక్కడి రాజకీయాల్లో మస్క్ మంటలు రాజేస్తున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ఆయా దేశాల్లో రాజకీయంగా అస్థిరత ఏర్పడే ప్రమాదముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మస్క్ మాటలు ఇంత అగ్గి రాజేస్తున్నా యూరోప్ దేశాల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు తయారైంది. ట్రంప్ ఆగ్రహానికి గురికాకుండా మస్క్ దూకుడుకు కళ్లెం వేసే మార్గం కోసం అన్వేషిస్తున్నాయి. అమెరికా, యూరోప్ సంబంధాలు దెబ్బతినకుండా ఆయా దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ విషయంలో యూరోప్ సమాఖ్య కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే చర్చ జరుగుతోంది. పక్క దేశాల రాజకీయాల గురించి మాట్లాడడం వేరు, విమర్శలు చేయడం వేరు. మస్క్ అక్కడితో ఆగితే సీన్ ఇంకోలా ఉండేది. అయితే రాజకీయాలను మార్చాలి, ప్రభుత్వాలను కూల్చాలి అంటూ డిమాండ్లను తెర మీదకు తీసుకొస్తున్నారు. పైగా రైట్ పార్టీలకు అండగా నిలుస్తూ నాయకత్వ మార్పులపై చర్చకు తెరతీస్తున్నారు. ఇది యూరోప్ రాజకీయాల్లో చీలికలు తీసుకొచ్చే ప్రమాదముంటుందనే చర్చ జరుగుతోంది. మస్క్ ట్వీట్లు, కామెంట్లతో అధికార పార్టీ మీద పోరాటానికి ప్రతిపక్షానికి ఓ ఆయుధం దొరికినట్లవుతుంది. అదే జరిగితే రాజకీయంగా పెను సవాళ్లు ఎదురు కావడం ఖాయం. ఇదే ఇప్పుడు యూరోప్ దేశాల అధినేతలను టెన్షన్ పెడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జర్మనీలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే మస్క్ మద్దతిచ్చిన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీ గెలిచే అవకాశాలు లేకపోయినా మస్క్ సపోర్ట్ ప్రభావం ఎన్నికల మీద కనిపించే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలే సవాళ్ల మధ్య చిక్కుకున్న యూరోప్ రాజకీయాల్లో ఇప్పుడు మస్క్ మాటలతో కొత్త అలజడి క్రియేట్ కావడం ఖాయం. ఆయన ట్వీట్లు, మాటల ప్రభావం ఎప్పటికిప్పుడు కనిపించకపోయినా లాంగ్ రన్ లో పడడం ఖాయమనేది ఖాయం. ట్రంప్నకు తెలియకుండా మస్క్ ఇదంతా నడిపించే అవకాశం లేదు. తన రెండో దఫా పాలన ఎలా ఉంటుందో మిత్ర దేశాలకు పరిచయం చేయడంతో పాటు అమెరికా ఫస్ట్ నినాదాన్ని నిజం చేయడంలో భాగంగా అక్కడి రాజకీయాలపై పట్టు సాధించే ప్రయత్నమే ఇది అనే చర్చ జరుగుతోంది. ఏమైనా మస్క్ వ్యవహారం ఇప్పుడు యూరోప్ దేశాలకు తలపోటుగా మారింది.